ఓకే. సో, ఈరోజు మనం గేట్ 2025 అండ్ జామ్ 2025 సంబంధించి ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ అనే ఈ టాపిక్ నుంచి అడిగినటువంటి ప్రాబ్లమ్స్ ఈరోజు మనము డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకేనా? ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ లేదా మల్టీ వేరియబుల్స్ అని కూడా చెప్తాడనమాట. ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ లేదా ఇక్కడ మనకు మల్టీ వేరియబుల్స్. ఓకేనా? రైట్. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రాబ్లం చూడండి, చాలా చక్కటి ప్రాబ్లం అడిగాడు. ఇది గేట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లం చూడండి. ఇక్కడ కన్సిడర్ కన్సిడర్ ద ఫంక్షన్ f maps r square to r square given by f of x comma y, it is equals to x cubed minus 3xy square minus 3x comma 3x square y minus y cubed minus 3y. Then for the function then for the function f, the inverse function theorem, ఇవన్నీ మనము ఆల్రెడీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీని మీద మనము ఒరిజినల్ క్లాసులో డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇన్వర్స్ ఫంక్షన్ థియరం అని ఇక్కడ ఆప్షన్స్ ఏం చెప్తున్నాడంటే applicable at all points in r square. సో తర్వాత not applicable at exactly 1 point of r square. Third one, not applicable exactly 2 points of r square. The fourth one is 3 points of r square. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి పాయింట్ దగ్గర ఆ ఇన్వర్స్ థియరము ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు 2 టపుల్స్ అనమాట. ఇక్కడ x1 y1 x2 y2 x3 y3 లైక్ దట్, అది ఆర్ స్క్వేర్ అంటే.
ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఓకే ఇన్వర్స్ థియరము అప్లికేబుల్ కాదు. ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర, ఇక్కడ 3 పాయింట్స్ దగ్గర అని వాడు మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ చూద్దాం. సొల్యూషన్లోకి మనం ఎంటర్ అయితే అక్కడ ఇచ్చినటువంటి ఫంక్షన్ మళ్ళీ మనం ఒకసారి రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై మనకి ఏమి ఇస్తున్నట్టుండి, ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 3x వై స్క్వయర్ మైనస్ 3x కామా 3x స్క్వయర్ వై మైనస్ వై క్యూబ్డ్ మైనస్ 3y ఇలా చెప్తున్నాడు. ఓకేనా, రైట్. సో ఇది మనం ఏం తీసుకుందాం చూడండి, ఇక్కడ మనకు స్మాల్ ఎఫ్ అలాగే ఇది స్మాల్ జీ అనే 2 ఫంక్షన్లు అనమాట. యాక్చువల్గా ఇన్వర్స్ థీరం అంటే ఏమిటి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ థీరం అంటే ఏమిటంటే, ఇన్వర్స్ థీరము ఏమిటంటే ఇక్కడ ఓకే రైట్. ఇన్వర్స్ థీరము ఏంటంటే చూడు, ఇక్కడ మనకు ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఆర్ పవర్ ఎన్ టు ఆర్ పవర్ ఎన్ ఈస్ సి డాష్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే కంటిన్యూయస్లీ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, దాన్ని ఆర్ పవర్ ఎన్ టు ఆర్ పవర్ ఎన్ మనం ఏం చేస్తున్నాము, మ్యాపింగ్ ఇస్తున్నాం. ఈజ్ సి డాష్ కంటిన్యూయస్లీ డిఫరెన్సిబుల్. మ్యాపింగ్ ఇస్తున్నాము, తర్వాత అది కంటిన్యూయస్లీ డిఫరెన్సిబుల్. ద జకోబియన్, ఇప్పుడు ఇది దీని ఇన్వర్స్ థీరము అంటే ఏమిటంటే చూడు, ద జకోబియన్ ఎఫ్ అనే ఫంక్షన్కి జకోబియన్ దగ్గర మనం ఏం చేస్తాము, ఈజ్ ఇన్వర్టబుల్. ఎఫ్ అనే ఫంక్షన్కి ఏ అనే పాయింట్ దగ్గర జకోబియన్ ఈజ్ ఇన్వర్టబుల్. అట్ ఏ, అప్పుడు ఆ జకోబియన్కి చూడండి, ఎఫ్ అనే ఫంక్షన్కి ఏ అనే పాయింట్ దగ్గర జకోబియన్కి మనం ఏం చేస్తాము, డిటర్మినెంట్ చేస్తాము. ఆ డిటర్మినెంట్ మనకి ఏం రావాలి, మనకు నాట్ 0 రావాలి. దెన్ ఎఫ్ ఈస్ ఇన్వర్టబుల్. నియర్ టు ఏ అండ్ ఓన్లీ ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర, నాట్ గ్లోబలీ, నియర్ టు ఏ. చూసారా, ఎఫ్ అనే ఆ ఫంక్షన్కి ఏ అనే పాయింట్ దగ్గర ఈ జకోబియన్ యొక్క డిటర్మినెంట్ మనం నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ అనే ఈ పాయింట్ దగ్గర ఎఫ్ అనే ఫంక్షన్ ఏమవుతుంది, ఇన్వర్టబుల్ అవుతుంది. దీన్నే మనము ఏమని చెప్తాము, ఇన్వర్స్ థియరం అని చెప్తాము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, జకోబియన్ కనుక్కోవాలి. ఎవరికి, ఎఫ్ అనే ఆ ఫంక్షన్కి. క్యాపిటల్ ఎఫ్ ఉంది కదా, అది ఇది ఈ ఎఫ్ అనే ఫంక్షన్కి మనము జకోబియన్ కనుక్కొని, ఆ జకోబియన్ ఏ పాయింట్స్ దగ్గర డిటర్మినెంట్ నాట్ 0 వస్తుంది, ఏ పాయింట్స్ దగ్గర డిటర్మినెంట్ 0 వస్తుందో చెక్ చేయడమే మన ఎయిమ్ అన్నమాట ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ జేఎఫ్ ఎట్లా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఎఫ్ అంటే ఇది ఓకే, డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో జీ బై డో ఎక్స్, డో జీ బై డో వై. డో ఎఫ్ బై డో ఎక్స్, ఎఫ్ అనే ఆ ఫంక్షన్ని మనము ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయండి. నీకు ఎంత వస్తుంది చూడండి, అక్కడ 3x² మైనస్ 3y² మైనస్ 3 వస్తుంది చూడండి ఇక్కడ. ఎఫ్ అంటే ఇది ఎఫ్ అనే ఫంక్షన్ దీన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేసి 3x² మైనస్ 3y² మైనస్ 3 అట్లా.
తర్వాత ఇదే ఫంక్షన్నే మనము వైతో పార్షియల్ డెరివేటివ్ చేయండి. వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే దీన్ని ఇదే ఫంక్షన్నే నీకు -6xy కదా వచ్చేది. అట్లా ఎఫ్ అనే ఆ ఫంక్షన్ని మనము వైతో డెరివేట్ చేస్తే మనకు -6xy వస్తుంది డిటర్మినెంట్. అట్లా మళ్ళీ జీ అనే ఫంక్షన్ని మనము ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయండి. ఇక్కడ జీ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది కదమ్మా, మీ దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇది దాన్ని మనం ఎక్స్తో డెరివేటివ్ చేస్తే నీకు ఎంత అవుతుంది చూడు, అక్కడ 6xy, ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. కాబట్టి నీకు 6xy కదా వచ్చేది, ఎక్స్తో చేస్తే 6xy. తర్వాత జీ అనే ఫంక్షన్ మీరు ఇక్కడ జీ అనే ఫంక్షన్ వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే సేమ్ ఇదే వస్తుంది చూడు, ఇక్కడ 3x² - 3y² - 3 అని వస్తుంది. సో డిటర్మినెంట్ ఆఫ్ జకోబియన్, అప్పుడు మనం ఇక్కడ డిటర్మినెంట్ చేసి చూడండి, ఏడి మైనస్ బీసీ చేస్తే మనకి ఎంత అవుతుందో చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. 3x² - 3y² ఇక్కడ -3 హోల్ స్క్వేర్ కదా, ఏడి మైనస్ బీసీ ప్లస్ 36 × x² y². ఇది డిటర్మినెంట్ ఆఫ్ జకోబియన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. దీనికి డిటర్మినెంట్ 0 పాసిబిలిటీ అయింది అనుకోండి, డిటర్మినెంట్ 0 చేద్దాం ఈ జకోబియన్. అప్పుడు మనం చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి 3ని ఇట్లా కామన్ తీస్తాము. ఆల్రెడీ పైన స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు కదా, 9 × x² - y² - 1. అలాగే ఇక్కడ మనకు కూడా 9 × 4x² y² = 0. 9తో మనము డివైడ్ చేసేస్తాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ ప్రాబ్లంకి. చూడండి ఇక్కడ ఈ జకోబియన్ ఇక్కడ డిటర్మినెంట్ ఉంది కదా, ఈ జకోబియన్ యొక్క డిటర్మినెంట్ ఎన్ని పాయింట్స్ దగ్గర 0 అవుతుందో మనము చెక్ చేసుకోవాలా, అంతే కదా. ఇప్పుడు చూడు ఇక్కడ x² - y² ఇక్కడ -1 = 0. తర్వాత 4x² y² 0 చేయాలి కదా చూడు, ఇక్కడ దీని వాల్యూను మనం 0 చేయాలా, దీని వాల్యూను 0 చేస్తే అప్పుడు నీకు ఈ జకోబియన్ యొక్క డిటర్మినెంట్ 0 అయిపోతుంది. మరి దీని వాల్యూ 0 చేయాలా, మరి దీని వాల్యూ 0 చేయాలంటే అప్పుడు x దగ్గర y దగ్గర మనం ఎన్ని వాల్యూలు తీసుకోవాలి, ఏ వాల్యూలు తీసుకోవాలి మీరు బాగా ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ 4x² y² 0 అయిందంటే అప్పుడు x y = 0 కదా, అప్పుడు x వాల్యూ 0 ఆర్ y వాల్యూ 0. ఇది చూడండి ఇక్కడ మీరు నేను ఏం చేస్తున్నా అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి ప్లీజ్, బాగా మీరు అబ్జర్వ్ చేయండి. నేను y = 0 తీసుకుంటున్నా. ఇక్కడ ఎప్పుడైతే నేను y = 0 తీసుకుంటున్నానో అప్పుడు నాకు x² ఎంత అవుతుంది, 1 అవుతుంది. అప్పుడు x = ±1. అప్పుడు చూడండి ఇక్కడ x వాల్యూ ఎంత అంటే 1, y వాల్యూ ఎంత 0. x వాల్యూ -1, y వాల్యూ ఎంత మనకు 0నా. ఎస్ చూడు ఇక్కడ y వాల్యూ 0 తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న y వాల్యూ నేను ఇక్కడ సాల్వ్ చేయాలి. ఈ రెండింటిని దీన్ని మనం సాల్వ్ చేయాల. సాల్వ్ చేస్తే నీకు x వాల్యూ y వాల్యూలు వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ను, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ను సాల్వ్ చేశాను. నాకు x వాల్యూ y వాల్యూ y వాల్యూ వచ్చినాయా. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు x = 0 పెట్టుకుంటాను. ఎప్పుడైతే నేను x = 0 పెట్టుకుంటానో అప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది మీరు ఒకసారి ఆలోచించుకోండి. x వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, y² + 1 = 0. అప్పుడు y = ఇమాజినరీ వాల్యూస్ వస్తాయి కదా. మనం f అనే ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ చేస్తున్నాము, r⁻, ఓన్లీ రియల్ వాల్యూస్ దగ్గర కదా మనం డిఫైన్ చేస్తాండి అది. కాబట్టి చూడు ఈ జకోబియన్ యొక్క డిటర్మినెంట్లో ఇక్కడ ఈ పాయింట్ను సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆ జకోబియన్ యొక్క డిటర్మినెంట్ నీకు 0 అయిపోతూ ఉంది. కాబట్టి చూడు ఆ ఇన్వర్షన్ థియరము నాట్ అప్లికేబుల్. ఎన్ని పాయింట్ల దగ్గర, 2 పాయింట్ల దగ్గర అది నాట్ అప్లికేబుల్ అవుతుంది. ఈ పాయింట్ పెట్టినా డిటర్మినెంట్ 0 అయిపోతుంది, ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసినా నీకు డిటర్మినెంట్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ జకోబియన్ యొక్క డిటర్మినెంట్ 0 వచ్చిందో ఇన్వర్స్ థియరము నాట్ అప్లికేబుల్. అట్లా దేర్ఫోర్
చూడండి ఇక్కడ determinant of j is equal to 0 for 2 points 1 comma 0 and minus 1 comma 0. So therefore the inverse theorem okay, the inverse function theorem, the inverse function theorem inverse function theorem not applicable at 2 points, సో మన ఆన్సర్ ఎవరు వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎవరు దానికి? ఓకే, 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 3నే కదా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుట్. మిగతావన్నీ మనకు రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా మనకు గేట్లో అడిగినటువంటి ప్రాబ్లమే. ఎస్, ఏమడుగుతున్నాడంటే లెట్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ స్క్వేర్ మైనస్ 0,0 టు ఆర్ ఎక్సెప్ట్ ఆరిజిన్ దగ్గర కాదనమాట. చూడు ఇక్కడ ఆరిజిన్ దగ్గర కాదు మన డిస్కషన్. చూడ ఆర్ స్క్వేర్ మైనస్ ఈ పాయింట్ తీసేస్తున్నాం అనమాట. ఓకేనా? టు ఆర్ బి ఏ ఫంక్షన్ defined by f of x comma y is equals to x square minus y square by x square plus y square plus x into sin of 1 by x square plus y square. Consider the following statements. Okay, ఇక్కడ S1 limit x tends to 0, limit y tends to 0, f of x comma y exists. S2 ఏమవుతున్నాడంటే ఓకే y tends to 0, ఇక్కడ ఆల్టర్నేటివ్ లిమిట్స్ అంటాం దీన్ని. తర్వాత x tends to 0, f of x comma y exists. S3 ఇక్కడ ఏం చెప్తున్నాడు? లిమిట్ x comma y tends to 0,0 f of x comma y exists అని చెప్తున్నాడు. exists. Then which of the following are correct? Then which of the following is or కరెక్ట్ అంటున్నాడు. ఇది యాక్చువల్ ప్రాబ్లం. ఇంకా ఆన్సర్స్ ఇంకా మనం ఏమి రాయనవసరం. ఇక్కడ ఆప్షన్స్ ఎందుకు టైం వేస్ట్ కదా. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే వాడు ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో ఏది రాంగో చెప్పమంటున్నాడు. కింద ఏం రాస్తాడు? S1 S2 ట్రూ, S3 ఫాల్స్. కూడా టైం వేస్ట్ పని కదా. ఎందుకు డైరెక్ట్ సొల్యూషన్లోకి ఎంటర్ అయిపోతుంది. ఇప్పుడు మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మనం డిసైడ్ చేయాలి. అంతే కదా? అదే కదా ఆన్సర్. అక్కడ ఏముంది చెప్పండి? ఎస్. సో ఒకసారి చూడండి ఇక్కడ సొల్యూషన్. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్
ఇక్కడ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 1/x² ప్లస్ y² ఇస్తున్నాడు. ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ ఇది పైన ఇక్కడ పాలినామియల్ ఉంది, ఇక్కడ కూడా పాలినామియల్ ఉంది. బాగా గమనించుకోండి మీరు. ఇట్లా ఇట్లా పైన కింద పాలినామియల్స్ ఉన్నాయి, డిగ్రీలు కూడా సేమ్ ఉన్నాయి. ఇట్లా డిగ్రీలు సేమ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ లిమిట్స్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్టర్నేటివ్ లిమిట్స్ ఖచ్చితంగా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది ఆల్టర్నేటివ్ లిమిట్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా, చూద్దాంలేండి ఎందుకు. ఓకే, ఇప్పుడు S1 ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ మనం చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వాడు లిమిట్ ఫస్ట్ x→0, తర్వాత లిమిట్ y→0 f(x/y) అంటున్నాడు. f(x/y) అంటే ఏంటి? ఇచ్చినటువంటి ప్రాబ్లము x² - y² x² + y² ప్లస్ x ఇంటూ సైన్ ఆఫ్ 1/x² ప్లస్ y². సో లిమిట్ x→0 మీరు కాస్త బాగా గమనించుకోండి. y దగ్గర మనం 0 పెట్టుకుంటే ఏమవుతుంది చూడు, ఇక్కడ y ప్లేస్లో మీరు 0 తీసుకోండి. y దగ్గర మనం ఎప్పుడైతే 0 తీసుకుందామో అప్పుడు ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. అప్పుడు నీకు మిగిలేది ఏమిటి? x² కొట్టేసి నీకు ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ప్లస్ x ఇంటూ సైన్ ఆఫ్, ఇక్కడ y దగ్గర మనకు 0 రాసుకుంటాడు, y² కదా. అప్పుడు నీకు ఇంకా మిగిలేది ఏమిటంటే సైన్ ఆఫ్ 1/x² అనమాట. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 ప్లస్ చూడండి, ఇక్కడ x వాల్యూ మనం ఎంత తీసుకుందాము? 0 తీసుకుందాము. ఇక్కడ సైన్ ఆఫ్ 1/x², ఇట్స్ వాల్యూ -1 2 + 1కు దాని వాల్యూ -1 2 + 1 అనమాట. ఎంతైనా కావచ్చు దాని వాల్యూ. 1/x² వాల్యూ -1 2 + 1కు మధ్యలో ఉంటుంది. కాబట్టి అప్పుడు 0 ఇంటూ ఈ వాల్యూతో మనం మల్టిప్లై చేస్తే నీకు ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి అప్పుడు S1 ఏమైంది? మనకు ఎగ్జిస్ట్ అయింది కదా. సేమ్ సిమిలర్ మేనర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు, ఇక్కడ S2 = లిమిట్, ఇంకా డైరెక్ట్గా చూడు నేను y→0, ఇక్కడ లిమిట్ y→0, తర్వాత లిమిట్ x→0 అంటాడు. అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో x దగ్గర 0 పెట్టుకుంటా వస్తాను. ఈ x దగ్గర నేను 0 పెట్టుకుంటా వస్తే నాకు అప్పుడు చూడు, ఇక్కడ x దగ్గర 0 పెట్టుకుంటే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. నాకు ఇంకా ఏం మిగులుతుంది? -y²/y² అని మిగులుతుంది. ఈ రెండు కొట్టేసి నాకు ఏం మిగులుతుంది చూడండి, ఇక్కడ -1 అని మిగులుతుంది, ప్లస్ -1 అని మిగులుతుంది. ఓకేనా, చూడు x దగ్గర 0 పెడితే 0 ఇంటూ సైన్ ఆఫ్ 1/x దగ్గర 0 పెట్టుకుంటే నాకు ఇంక మిగిలేదు y² కదా. సో సేమ్ అప్పుడు ఏమవుతుంది చూడండి, మళ్ళీ మనకు -1 ప్లస్ 0 ఇంటూ సైన్ ఆఫ్ 1/y² అంటే సేమ్ ఇట్స్ వాల్యూ -1 2 + 1. సో ఇట్స్ వాల్యూ ఈస్ -1. కాబట్టి ఇది కూడా ఎగ్జిస్టే కదా. చూడండి, S1 ఎగ్జిస్ట్, S2 కూడా ఎగ్జిస్ట్. కానీ రెండు వాల్యూలు సేమ్ రాలేదు కదా మనకు. ఇక్కడ S1 వాల్యూ, ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్ లిమిట్స్ చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ x→0 y→0 చేసాము. తర్వాత మనకి ఏమైపోయిందో చూడండి, ఇక్కడ మనకు y→0 తర్వాత x→0 ఇది కూడా చేసాం కదా. S2 అంటే ఇక్కడ y→0 x→0 రెండు చేసామా? ఎగ్జిస్ట్ అయింది, కానీ రెండు ఈక్వల్ కాలేదు కదా. అప్పుడు నాట్ ఈక్వల్ అయింది అనుకోండి, దాని అర్థం ఏమిటి చూడండి, ఇక్కడ ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చేసినాయి కదా, ఎగ్జిస్ట్ అయినాయి, రెండు నాట్ ఈక్వల్ అయినాయి. కాబట్టి అలా అయింది అనుకోండి, అప్పుడు లిమిట్ x, y → 0, దగ్గర అది నాట్ ఎగ్జిస్ట్ అనమాట. ఇక్కడ చూడు, ఇక్కడ లిమిట్ x → 0, లిమిట్ y → 0 f(x/y) ≠
లిమిట్ y టెన్స్ టు 0, లిమిట్ x టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై రెండు ఏమైపోయినా మనకు నాట్ ఈక్వల్ వచ్చేసినాయి. నాట్ ఈక్వల్ వస్తే ఇంకా డౌట్ లేదు నీకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ అట్ 0,0. అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఇదే లిమిట్ ఎక్స్ కామా వై 0,0 టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. సార్ ఒకవేళ ఈక్వల్ వస్తే, ఈక్వల్గా వచ్చిందనుకోండి మనం చెప్పలేం దీని వాల్యూ ఇక్కడ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈక్వల్ అయిందనుకోండి, ఈక్వల్ అయిందంటే మనకు అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇక్కడ ఈ 0,0 దగ్గర ఎగ్జిస్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, మనం చెప్పలేం. నాట్ ఈక్వల్ అయిందంటే ఇంకా డౌటే లేదు. నాట్ ఈక్వల్గానే వచ్చిందని చూడు, రెండు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఇది లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ నాట్ ఈక్వల్. అప్పుడు S3 నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ S2 ఎగ్జిస్ట్ అయిపోయింది మనకి, ఇక్కడ S2 ఎగ్జిస్ట్ అయిపోయింది. S3 వచ్చేసి మనకు నాట్ ఎగ్జిస్ట్ అనమాట. ఎందుకు నాట్ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇది రీజన్, నాట్ ఈక్వల్ వచ్చేసింది. ఒకవేళ ఈక్వల్ వస్తే సార్, ఈక్వల్ అయితే ఎగ్జిస్ట్ అయినట్లా? నో, చెప్పలేం. ఈక్వల్ అయితే మే ఆర్ మే నాట్ బి ఎగ్జిస్ట్. ఇది ఓకేనా? జాగ్రత్త, మంచి థీరమ్స్ ఉన్నాయి స్టాండర్డ్ బుక్స్ మీరు చదివితే. లేదు చేద్దామంటే కూడా చేద్దాం. లేదా ఇప్పుడు S3ని మీరు ఇక్కడ గమనించుకోండి. లిమిట్ ఎక్స్ కామా వై టెన్స్ టు 0,0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇదే కదా, x² మైనస్ y² బై x² ప్లస్ y² ప్లస్ x ఇంటూ సైన్ ఆఫ్ 1 బై x² ప్లస్ y². ఇక్కడ చూడండి, ఇక్కడ నేను y ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను, నేను mx తీసుకుంటున్నాను. సో అప్పుడు y టెన్స్ టు మనము 0 తీసుకుంటే x టెన్స్ టు కూడా మనకు 0 అవుతుంది. బట్ m నాట్ ఈక్వల్స్ టు 0 కదా అట్లా. సో అప్పుడు S3ని మనం ఒకసారి గమనిస్తే లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ y ప్లేస్లో మనం mx అని పెట్టుకుంటాం. చూడండి, ఇక్కడ y ప్లేస్లో mx తీసుకోండి, y ప్లేస్లో మీరు mx తీసుకోండి. y ప్లేస్లో మీరు mx అని తీసుకోండి. అప్పుడు మనకు ఏమవుతుందో చూడండి, ఇక్కడ x² m² x² డివైడెడ్ బై x² ప్లస్ m² ఇంటూ x² ప్లస్ x ఇంటూ సైన్ ఆఫ్ 1 బై x² ప్లస్ x² అండ్ m². అట్లా y ప్లేస్లో మనం mx పెట్టుకుంటూ వస్తాము. దెన్ వాట్ ఈజ్ S3? సో లిమిట్ x టెన్స్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ x² ఇట్లా కామన్ తీసేసేయండి. అప్పుడు నీకు ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, 1 మైనస్ m² బై 1 ప్లస్ m². ఇక్కడే తెలిసిపోయా, ఇంక నీకు ఇక్కడ దీంతో నీకు ఏమీ పని కూడా లేదు, డైరెక్ట్గా ఇక్కడే తెలిసిపోయి. చూడండి, మనకు ఇక్కడ x² ఇట్లా కామన్ తీస్తే 1 ప్లస్ m². ఇక్కడ చూడు, ఇక్కడ x² కామన్ తీసాను, x² ఇది నాట్ ఎగ్జిస్ట్ కదా, లిమిట్ వాల్యూ నాట్ యూనిక్ కదా, ఇక్కడ నాట్ ఎగ్జిస్ట్ కదా లిమిట్. కాబట్టి దేర్ఫోర్ S3 నాట్ ఎగ్జిస్ట్ కదా, S3 నాట్ ఎగ్జిస్ట్. ఇది మన ఆన్సర్. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ మనం ఆన్సర్ ఎలా ఇవ్వాలో చూడండి, ఇక్కడ ఆన్సర్ మనం ఎలా ఇస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ S1 ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి S1 S2 కరెక్ట్ స్టేట్మెంట్స్, బట్ S3 ఫాల్స్. అంతే కదా ఆన్సర్. కాబట్టి నేను అందుకే ఆన్సర్లు రాయలేదు, ఫైనల్గా రాస్తున్నాను ఇక్కడ. కాబట్టి S1 అండ్ S2 ఆర్ ట్రూ అండ్ S3 ఫాల్స్. ఓకేనా? రైట్. తర్వాత
నెక్స్ట్ ప్రాబ్లం మీరు ఒకసారి గమనించండి. ఇది మనకు జామ్ ఎగ్జామినేషన్లో అడిగాడు. ఇది కూడా ఒక 2025లో జామ్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లమే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సేమ్ ఇది కూడా ఒక ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్లో అడితే లెట్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ స్క్వేర్ టు ఆర్. ఓకేనా, ఆర్ స్క్వేర్ టు ఆర్ బి డిఫైన్డ్ బై f of x comma y is equals to x square minus y square into xy by x square plus y square if x comma y not equals to 0 comma 0. Yes, 0 if x comma y is equal to 0 comma 0. ఓకే, మనకు ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ అనే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. అట్లా సిఎస్ఆర్ నెట్కు నియర్లీ ఒక 12 మార్క్స్ అడుగుతాడు. సిఎస్ఆర్ నెట్లో కూడా గేట్ ఎగ్జామినేషన్లో కూడా 4 మార్క్స్ అడుగుతాడు. 4 అంటే చాలా ఎక్కువే. 2 క్వశ్చన్లు అడుగుతాడు. జామ్లో కూడా మనకు 2 క్వశ్చన్లు అడుగుతాడు. ప్రతి ఎగ్జామ్స్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ బాగా చదువుకోవాలి మీరు. ఓకేనా, ఎక్స్ కమ్మ వై. దెన్ the value of dou f by dou y at 1 comma 0 minus dou f by dou x at 0 comma 2 is equals to అని చెప్పి డాష్ రౌండ్ ఆఫ్ to 2 decimal places. Fill in the blanksలో అడిగినాడు. 2 decimal places. ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు వాట్ ఎవర్ మేబీ ఎవరమో కాదనొద్దని. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమిస్తున్నాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై x square minus y square by x square plus y square into x into y 0. ఆరిజిన్ చూడ, ఆరిజిన్ దగ్గర ఫంక్షన్ వాల్యూ 0 ఎక్సెప్ట్ ఆరిజిన్ దిస్ ఈజ్ ఫంక్షన్ వాల్యూ. ఓకేనా, రైట్. సో ఇక్కడ కాస్త మనము ఏం చేయాల్సింది వస్తుందంటే దీనికి డో ఎఫ్ బై డో ఎక్స్ కామా వై, దానికి ఫార్ములా ఏమిటంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. చూడకూడదు, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్టెడ్ ఎక్స్ అయినప్పుడు ఈ హెచ్ ఎస్తో అసోసియేట్ అయి ఉంటుంది. చిన్న టెక్నిక్ ఇదంతే. ఇది పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్టెడ్ ఎక్స్ కదా, అప్పుడు హెచ్ అనేది ఎక్స్తో అసోసియేట్ అయి ఉంటుంది. అప్పుడు వై కాన్స్టెంట్, అంతే కదా. మనము ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేసేటప్పుడు వై కాన్స్టెంట్. మరి ఎవరిని మార్పు చేస్తున్నాం మనము? ఎక్స్ని కదా. కాబట్టి బై హెడ్ కొట్టద్దండి దానికి. ఇది రీజన్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డివైడెడ్ బై హెచ్. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ డో ఎఫ్ బై డో ఎక్స్. ఇక్కడ మనకు డో ఎఫ్ బై డో ఎక్స్ అనేటువంటిది అది ఏ పాయింట్ దగ్గర అడుగుతున్నాడు వాడు? ఎక్స్ దగ్గర 0, వై దగ్గర 2 తీసుకోవాలి. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎక్స్ దగ్గర 0, వై దగ్గర 2 పెట్టుకుంటూ పోతే నీకు ఇక్కడ హెచ్ వై దగ్గర 2 మైనస్ ఎక్స్ దగ్గర 0, వై దగ్గర 2 డివైడెడ్ బై హెచ్ కదా. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఎక్స్ దగ్గర హెచ్, వై దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటారండి. నీకు ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకో. ఎక్స్ దగ్గర హెచ్, వై దగ్గర 2 పెట్టుకుంటే అప్పుడు హెచ్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2h బై కింద కూడా నీకు హెచ్ స్క్వేర్ ప్లస్ 4. తర్వాత మైనస్ చూడు, ఎక్స్ దగ్గర 0, వై దగ్గర 2 పెట్టుకుంటావు. ఇక్కడ ఎక్స్ దగ్గర 0, వై దగ్గర 2. చూడు, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఒకసారి చూడు, ఇక్కడ ఎక్స్ దగ్గర 0, వై దగ్గర 2 పెట్టుకుంటే నీకు కంప్లీట్గా 0 వస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ నీకు 0 అయిపోతుందా?
ఇది జీరో అయిపోతుంది దీని వాల్యూ. ఇక్కడ దీని వాల్యూ నీకు కంప్లీట్గా జీరో అయిపోతుంది, దానేం అవసరం లేదు. ఇంకా ఇక్కడ జీరో అయిపోతుంది కాబట్టి డివైడెడ్ బై హెచ్, దీంతో మనకు పని లేదు. అప్పుడు హెచ్ కొట్టేస్తాము. సో అప్పుడు హెచ్ దగ్గర జీరో పెట్టుకుంటే నీకు ఎంత వస్తుందో చూడండి దాని వాల్యూ. ఇది జీరో అయిపోతుంది, ఇది జీరో అయిపోతుంది. -4/4 అంటే -1, పక్కన 2 ఉంది కాబట్టి -2 కదా దీని వాల్యూ. ∂f/∂x అట్ 0,2 అట్లా. ఓకేనా? నెక్స్ట్ ∂f/∂y x, y అంటాము. అప్పుడు మన ఇష్టం చూడు. ఇక్కడ మనం కొందరు ఇక్కడ కేను వాడతారు, కొందరు హెచ్ఏ కంటిన్యూ చేస్తారు, ఏమి తప్పు లేదు. లిమిట్ h → 0 చూడు. ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్టెడ్ y కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ని కాన్స్టెంట్లో పెట్టుకుంటాము. అప్పుడు ఈ హెచ్ అనేది వైతో అసోసియేట్ అవుతుంది, అంతే కదా. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్టెడ్ y మైనస్ f(x, y) బై హెచ్. అయితే మనకు అక్కడ ఏమి ఇస్తున్నాడు, ∂f/∂y ఇక్కడ 1,0 అంటున్నాడు. x దగ్గర 1, y దగ్గర 0. సో లిమిట్ h → 0. చూడండి ఇక్కడ x దగ్గర 1, y దగ్గర 0 పెట్టుకుంటే మనకు 1,h మైనస్ ఇక్కడ x దగ్గర 1, ఇక్కడ మనకి x దగ్గర 1, y దగ్గర 0 డివైడెడ్ బై h. సో ఒకసారి మీరు గమనించుకోండి ఎవ్రీబడి. సో x దగ్గర 1, y దగ్గర h పెట్టుకుంటా వస్తే ఏం జరుగుతుందో మీరు చూడండి. లిమిట్ h → 0. x దగ్గర 1 పెట్టుకుంటాము, అప్పుడు 1 - h² / 1 + h² ఇంటూ xy. x అంటే 1, y అంటే h. ఇక్కడ చూడు, ఇక్కడ x దగ్గర 1, y దగ్గర 0 పెట్టుకుంటే దీని వాల్యూ నీకు మళ్ళీ 0 అయిపోతుంది. ఇచ్చిన ప్రాబ్లంలో x దగ్గర 1, y దగ్గర 0 పెట్టుకో. ఇక్కడ ఇదే కదా ఇచ్చిన ప్రాబ్లము. ఇక్కడ x దగ్గర 1, y దగ్గర ఇక్కడ 0 పెడితే 0 వస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. ఓకేనా? ఎస్, డివైడెడ్ బై హెచ్ అనమాట. అప్పుడు హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు హెచ్ దగ్గర మనం 0 పెట్టుకుంటే ఏమవుతుందో చూడండి మా పిల్లలు. మనకు 1 అని వచ్చేసిందా. ఇది ∂f/∂y వాల్యూ అట్ 1,0. దేర్ఫోర్ వాడు ఏమడుగుతున్నాడు ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ∂f/∂y వాల్యూ 1,0 మైనస్ ∂f/∂x వాల్యూ అట్ 0,2 అంటాడు. సో అప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది, మనకు 1 వచ్చింది. అప్పుడు దీని వాల్యూ మనకు ఎంత వచ్చిందంటే -2 వచ్చింది. నీకు టోటల్గా ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమి చూపించాలంటే వాడు అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అని చెప్పినాడు. అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ చూడు, రౌండ్ ఆఫ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అంటున్నాడు. కాబట్టి మనం అప్పుడు ఆన్సర్ ఏం చేయాలి చూడండి. మనము అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్కి మనము 2 పాయింట్స్ ఇట్లా ఇవ్వాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. నువ్వు 3 పెట్టావంటే రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. వాడు అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు కాబట్టి పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ మనం చూపించాలి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకేనా? సబ్స్క్రైబ్ అండ్ లైక్.